డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కారు పార్కింగ్ లేకుండా, అపార్ట్మెంట్లో పార్కింగ్ ఫెసిలిటీ లేకుండా బయట ఇంటి ముందర కానీ పెట్టాల్సిన వచ్చినప్పుడు ఆ పరిస్థితిలో వెహికల్కి ఏం కేర్ తీసుకోవాలి, ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పినాం. దాన్ని మీకు ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. ఇదిరా, ఈ వెహికల్ బయట పార్క్ చేయడం వల్ల డ్యామేజ్ ఏంటంటే ఈ గ్రిల్ లోపల నుంచి ఆ చెట్టు ఆకులు గడ్డి ఏదైతే డస్ట్ అంతా వచ్చి ఈ గ్రిల్ ద్వారా లోపలికి పోయింది. లోపలికి పోయి మొత్తం డస్ట్ మొత్తం అక్యుములేషన్ అయింది. అది మనం బయట నుంచి గుర్తించలేము. దాని మీద మళ్ళీ వర్షం పడ్డది. ఆ వర్షంలో ఆ డస్ట్ ఆకులు తడిచి అది మొత్తం ఒక విధంగా ఆగిపోయి దీన్ని బాడీని మెటల్ని డ్యామేజ్ చేసింది. పెయింట్ డ్యామేజ్ అయింది, మెటల్ కూడా డ్యామేజ్ అయింది. ఒకవేళ ఆ ఆకులు కానీ ఆ గడ్డి చెత్త ఇందులో ఉండకపోతే ఈ సమస్య రానే రాదు. ఎస్పెషల్లీ హైదరాబాద్ లో మాత్రం ఈ సమస్య రాదు. సీషోర్ ఏరియాలో, విశాఖపట్నం, మద్రాసు, బాంబేలో అట్లా వస్తుంది, కానీ హైదరాబాద్ లో మాత్రం రాదు. ఈ వెహికల్ హైదరాబాద్ వెహికలే కానీ వచ్చింది. కారణం దీనికి లోపల ఉన్న ఆకులు అలములు అవన్నీ ఎప్పటికప్పుడు తీయకపోవడం వల్ల అది నీళ్ళలో నాని మొత్తం బాడీని డ్యామేజ్ చేసి రస్ట్ కూడా ఫార్మేషన్ అయింది. అలా రస్ట్ ఫార్మేషన్ అయినప్పుడు ఇంకో సమస్య ఏంటంటే వర్షం నీళ్లు లోపల లీక్ అవుతాయి. ఇక్కడ ఉన్న నీళ్లు లీక్ అవుతుంది. ఈ బాడీ లోపలికి కూడా వర్షం నీళ్లు హెవీగా లీక్ అవుతూ ఉంటాయి. ఆ సమస్యలు కూడా ఉంటాయి, ప్రాబ్లమ్స్. ఈ విధంగా మొత్తం ఆకులు గడ్డి అన్నీ అక్యుములేట్ అయిపోయి ఈ బాడీ మీద ఉండటం వల్ల నీళ్లతో మిక్స్ అయిపోయి ఈ బాడీని మొత్తం ఇట్లా డ్యామేజ్ చేసింది. ఇది రస్ట్ ఫార్మేషన్ అయ్యి బాడీ కూడా అక్కడ రస్ట్ లాగా వచ్చేసి హోల్ కూడా పడుతుంది. ఇక్కడ హోల్ పడ్డది చూడండి, ఇది ఇట్లా. ఇటువంటి హోల్స్ మనం ఇంకా లేట్ చేసినట్టయితే చాలా చోట్ల పడే అవకాశం ఉంటుంది. వీటిని ఇప్పుడు నేను క్లీన్ చేసేసి అసలు ఎంతవరకు డ్యామేజ్ ఉంది ఏంది అనేది చూద్దాం. దాన్ని ఏ విధంగా వెల్డింగ్ చేయాలా, లేకుంటే పేస్ట్ పెట్టాలా, రీవర్క్ ఎట్లా చేయాలనేది డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఆ మట్టి చెత్త ఆకులు ఏం తీసిన తర్వాత వేరు పెట్టి మొత్తం క్లీన్ చేస్తున్నాం. టోటల్గా లోపల ఉన్నదంతా డస్ట్ బయటకు వచ్చేట్టు క్లీన్ చేస్తున్నాం. ఇంతకుముందు దీన్ని రబ్బర్ సీలెంట్ పెట్టి ఫిలప్ చేసి ఉంచింది, కానీ ప్రాబ్లం మాత్రం సాల్వ్ కాలేదు. ఆ లోపల కూడా ఈ రస్ట్ డ్యామేజ్ మాత్రం ఉన్నది. దీన్ని పర్మనెంట్గా సొల్యూషన్ ఏంటంటే కంపల్సరీ వెల్డింగ్ చేసి దీన్ని బాడీ షీట్ మెటల్తోని ఈ ప్యాచ్ వర్క్ చేయాలి. వెల్డింగ్ చేసి ఆ తర్వాత అవసరమైతే రబ్బర్ పిచ్చింగ్ దీనికి యాడప్ చేయాలి. సో దట్ ఇది ఫర్దర్గా ఫ్యూచర్లో రాదు. కానీ ఇట్లా డ్యామేజ్ ఉన్నా కూడా రస్ట్ మీద మనం రబ్బర్ పిచ్చింగ్ వేసినా కూడా ఫలితాలు ఉండవు. మొత్తం ఈ ఏరియా మొత్తం డ్యామేజ్ అయ్యి లోపల డాష్ బోర్డ్ లోపల వైరింగ్, ఏసీ పైప్స్, థర్మకోల్ లోపల కూడా ఈ డ్యామేజ్ చేరిపోతుంది. అందుకోసమే దీన్ని మొత్తం డాష్ బోర్డ్ ఇప్పేసి వెల్డింగ్తోనే ప్యాచ్ వర్క్ చేసి మళ్ళీ రీఫిక్సింగ్ చేసుకోవాలి. ఈ వైపర్ మోటారు లింకేజ్ అన్ని ఇప్పాలి. అప్పుడే దీన్ని పర్మనెంట్గా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ విధంగా ఈ వర్క్ కంప్లీట్ చేయాలంటే ఈ టోటల్గా డాష్ బోర్డ్ మొత్తం ఇప్పేసినాం. స్టీరింగ్ పక్కని, డాష్ బోర్డ్ పక్కని ఎలక్ట్రిషియన్ కూడా వచ్చి ఆ ఎలక్ట్రిషియన్ వైరింగ్ కూడా పక్క జరిపి ఏసీ యూనిట్ కొంచెం జరిపేసేసి ఈ వెల్డింగ్ వర్క్ పూర్తిగా కంప్లీట్ చేస్తాం. నార్మల్గా మనం చేసే చిన్న చిన్న అశ్రద్ధల వల్ల, కేర్లెస్నెస్, కొంచెం శ్రద్ధ చూపకపోవడం వల్ల సమస్య ఎంత పెద్ద అయింది అనేది మీరు దీనివల్ల తెలుసుకోవచ్చు. ఇప్పుడు చిన్న హోల్ అనుకుని మనం ఇప్పడం జరిగింది, కానీ ఓపెన్ చేసిన తర్వాత ఇది చూడండి హోల్ ఎంత డ్యామేజ్ ఉందో. ఇక్కడ అయింది, ప్లస్ ఇక్కడ అయింది, ప్లస్ ఈ లోపల కూడా మొత్తం డ్యామేజ్ అయింది. సో ఇది మొత్తం కంప్లీట్ చేయాలంటే వెల్డింగ్ చేసిన తర్వాత జాబ్ కంప్లీట్ అయింది. కానీ వీడియో కొద్దిగా లెంత్ కావటం వల్ల నేను ఈ వీడియోని ఇంతవరకే స్టాప్ చేస్తున్నాను. దీని కంటిన్యూషన్
వేరే వీడియోలో మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఇది ఏ విధంగా ఎంతో కొంత మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. అయితే ఈ కార్ అనేది ఈ రోజుల్లో మనందరికీ ఒక ఇంపార్టెంట్ వస్తువు అయిపోయింది. మనతో పాటు ఉండే వస్తువు. సెల్ ఫోన్ ఒకటి, కార్ ఒకటి. ఇంత ఇంపార్టెంట్ అయిన కార్ గురించి కొంచెం అవగాహన ఉంచుకోవాల్సిన అవసరం మీకు ఎంతకైనా ఉంది. అందుకోసమే మీకు అవగాహన ఉండడానికే ఈ ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇది నచ్చినట్టయితే మీరు నా సర్వీసెస్ కావాలనుకుంటే మా వర్క్షాప్కి రావచ్చు, లేకపోతే మీరు నాకు కాల్ చేసి కూడా రావచ్చు. ఏ కంపెనీ తయారు చేసిన కార్ అయినా మల్టీ బ్రాండ్ కారు, అది ఏ బ్రాండ్, మారుతి కానీ టాటా కానీ ఎనీ కార్, ఆల్ టైప్స్ ఆఫ్ మెకానికల్ రిపేర్స్, యాక్సిడెంట్ రిపేర్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఏ సర్వీస్, డెంటింగ్, పెయింటింగ్, వాషింగ్, టెఫ్లాన్ కోటింగ్, అన్ని సదుపాయాలు ఉన్నాయి. అన్ని సర్వీసెస్ కోసం మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, నా సర్వీసెస్ పొందవచ్చు. సిటీకి దగ్గర 15-20 కిలోమీటర్ల వరకు మేము మా సర్వీసెస్ ఇస్తాం. థ్యాంక్ యూ.